అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఈ అలేఖ్య అనే అమ్మాయి మాటలలో కూడా నిజంగానే బాధ కనపడుతుంది. ఆవిడ తప్పు ఆవిడే తెలుసుకున్నది. మరి జనానికి వీళ్ళ పచ్చళ్ళు కొనటం ఇష్టం లేకపోతే మానివేయవచ్చు కదా. ఎందుకు కొంటున్నారు? ఏం పని కొంటున్నారు? మీకు ఇష్టం లేదు ఆ అలేఖ్య అనే అమ్మాయి దగ్గర పచ్చళ్ళు కొనటం, ఎందుకు ఇంతగా బాధ పెడుతున్నారు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. ఆ ప్రజలైనా కానీ మానివేయండి మీకు ఇష్టం లేకపోతే. ఇక వాళ్ళను వదిలివేయచ్చు కదా. ఎందుకు సతాయిస్తున్నారు? ఏం పని సతాయిస్తున్నారు? అమ్మాయి దగ్గర కొనబాకండి మీరు, ఎందుకైనా మంచిదే కదా. ఎందుకంటే ఇక ఎక్కువ ఏడిపించిన ఆ అమ్మాయిని ఏదైనా చేసుకోవచ్చు, ఆత్మహత్య అయినా కానీ. అది మంచిదేనా మీకు? అది సహజమేనా? అదే మీ ఇంట్లో వాళ్ళకినా అదే విధంగా పచ్చళ్ళు అమ్ముతూ అదేవిధంగా ఎవరైనా అలా బాధ పెడితే, అలా ఆత్మహత్యగా చేసుకుంటే మీరైనా ఊరుకుంటారా? ఒక్కసారి చెప్పండి. ఆ అమ్మాయి ఏదైనా చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? ఒక్కసారి చెప్పండి. ఆ పాపం ఎవరికి? జనానికైనా లేక ఇంకొక వేరే వాళ్ళకి ఎవరికైనా అని ఆలోచించుకోండి కొంచెం ఒక్కసారి అని తెలియజేస్తూ, మిత్రులారా, ఇది చాలా మంచిది కూడా కాదు. ఈ అలేఖ్య అనే పాప దగ్గర పచ్చళ్ళు కొనడం మాత్రం మానివేయండి. మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయిని వేడిపించడం కానీ సతాయించడం కానీ అది చాలా మంచిది కూడా కాదు. ఎందుకంటే ఆవిడ ఏదైనా చేసుకున్నా కానీ ఆ పాపం మీకే. ఏడిపించే వాళ్ళకి మీకు ఇష్టం లేదు కాబట్టి మీకు ఇష్టం వచ్చిన చోట కొనుక్కొచ్చుకోండి పచ్చళ్ళు, అంతేగాని ఊరక వాళ్ళను సతాయించడం కానీ అలా చేయటం కానీ చాలా మంచిది కూడా కాదు అని తెలియజేస్తూ, కొంచెం తెలుసుకోండి. కొంచెం మూర్ఖత్వంగా మాత్రం ఉండబాకండి. ఉండవలసిన అవసరం లేదు. అది మీ ఇంట్లో వాళ్ళైతే మంచిది కూడా కాదు కదా. ఆ అలేఖ్య అనే అమ్మాయి మీ ఇంట్లో అమ్మాయిలాగే అనుకోండి అని తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు. వాళ్ళని కూడా పెట్టవలసిన అవసరం లేదు. కొంచెం తెలుసుకోండి. ఏది ఏమైనా ఎవరికి ఇష్టం వచ్చిన చోట్ల వాళ్ళు కొనుక్కొచ్చుకోండి పచ్చళ్ళు, అంతేగాని ఈ అలేఖ్య అనే అమ్మాయిని బాధ పెట్టవలసిన అవసరం లేదు. జనాలు కూడా ఎవరు ఏమనబాకండి. ఆవిడ దగ్గర కొనేవాళ్ళు ఎక్కడ ఏదైనా మీకు ఇష్టం వచ్చిన ఫ్యాన్సీ షాపులు ఉంటాయి కదా, పచ్చళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కోండి మీ ఇష్టం వచ్చిన పచ్చళ్ళు. అంతేగాని ఆవిడని అలా సతాయించడం, అలా మాట్లాడటం కూడా మంచిది కాదని తెలియజేస్తూ, ఆ అమ్మాయి ఏది ఏమైనా చేసుకున్నా కానీ మీకే బాధ్యత, మీరే వహించవలసి వస్తుంది. మిత్రులారా, కొంచెం ఆలోచించండి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.